ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నక్కపల్లి నాఫ్ సంఘ సభ్యులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మత్స్యకార మహిళలతో పాదయాత్ర చేసి మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ నినాదాలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వమూ మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే వెనుకబడిన సామాజిక వర్గంగా ఉన్న తమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని నాఫ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తోట నగేష్, కొప్పిశెట్టి వెంకటేష్, ఫిషరీస్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, గోసెల కాసులమ్మ, కోవరి వెంకటేష్, కోసూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మత్స్యకారులందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. అలాగే పెద్దలు గౌరవనీయులు నగేష్ గారు, అలాగే మత్స్యకార డైరెక్టర్ గారు, అలాగే నా న్యాప్ అధ్యక్షులు అప్పలరాజు గారు, అలాగే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా వీళ్ళు నినదించినందుకు కూడా బ్రహ్మాండమైన కోరికలు, ఆ కోరికలను తీర్చాల్సిన అవసరం ఉంది. ఈవేళ జీవనభృతులన్నింటిలో కూడా అన్ని జీవనభృతుల కంటే అతి కష్టమైన జీవనభృతి ఏదన్నా ఉందంటే అది మత్స్యకారులు. ఎందుకంటే ఈవేళ వాళ్ళు చేసే కార్యక్రమం మరి ఎక్కడ ఎవరు కూడా ప్రాణాలు తెగించి వేళ అర్ధరాత్రి కూడా సముద్రంలో ఉండి ప్రాణాలు తెగించి వేటకెళ్తే బయటికి వస్తామో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వీళ్ళ మధ్యలో దళారులను తీసి వాళ్లే స్వయంగా వ్యాపారం చేసుకునే కొరకు మరి మత్స్యకార మరి తీర ప్రాంతాల్లో జట్టీలు కట్టవలసిన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కడైనా చేపలు అమ్ముకుంటే వాళ్ళకి షెడ్డలు నిర్మించి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వాలు సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే మా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా మరి ఎస్టీల్లో వీళ్ళని చేర్చాలని చెప్పేసి మా ప్రభుత్వం పెట్టడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అమలు చేయాలని కోరుకుంటూ వీళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈరోజు పాకిరేపేట నియోజకవర్గంలో మత్స్యకారులు అందరూ కూడా ప్రతి సంవత్సరం తీసుకునే విధంగానే మరి ఈ సంవత్సరం మోతా అప్పలరాజు గారు జాతీయ మత్స్యకారుల సంఘం తరఫున గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సమస్యల మీద మరి ఈరోజు మరి జిల్లా రాష్ట్ర కార్పొరేషన్ మత్స్యకార సంఘం డైరెక్టర్ గారు కూడా రావడం ఉంది, కొప్పిశెట్టి వెంకటేష్ గారు. మరి అలాగే పెద్దలందరూ కూడా మరి దీంట్లో పాల్గొని ఈరోజు ముఖ్యంగా మహిళా మత్స్యకారులు వాళ్ళు ఏంటంటే తెల్లవారుజాను వచ్చి గ్రామాల నుంచి పట్టణానికి వస్తుంటే వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పిస్తలేదు. అలాగే ఎన్నో సమస్యల మీద ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ ప్రభుత్వం విన్నవించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పట్టణ ప్రాంతానికి వచ్చిన మహిళా సోదరీమణులకి మత్స్యకారులు అంటే తట్లా పుట్టా పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ కూడా స్టాక్ మార్కెట్ అంటే స్టాల్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే ఆ స్టాల్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ చేతుల్లోకి పోతున్నాయి. కాబట్టి దాన్ని నిరోధించి పక్కాగా వీళ్ళకి ఇవ్వడానికి ఒక ఐడి కార్డు అది ఇచ్చి వాళ్ళ చేత సేల్ చేయంటే రైతు బజార్ ఏ విధంగా ఉందో అదేవిధంగా మత్స్యకారుల మహిళలందరికీ కూడా అమ్ముకునే సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంలో కోరుకుంటూ, అదేవిధంగా జాతీయ స్థాయిలో గతంలో ఎప్పుడూ లేటటువంటి ఎందుకంటే స్వరాజ్యం వచ్చి 70 సంవత్సరాలు అయినా సరే మత్స్యకారులకి ఇప్పుడు దాకా వ్యవసాయ శాఖలో ఉండేది. దీన్ని మోడీ గారు వచ్చిన తర్వాత ఈ మత్స్యకారులకి ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసిన ఘనత కూడా మరి మోడీ గారు ఈ మత్స్యకార సోదరులందరికీ కూడా కల్పించడం జరిగింది. కాబట్టి వాళ్ళ మంచికి మనందరం కూడా ఉపయోగడానికి ఇటువంటి కార్యక్రమాల ద్వారా సహకరించాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. నా పేరు బంధన పూర్ణచంద్రరావు, నేను ఫిషరీస్ కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే జాతీయ మత్స్యకారుల సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నక్కపల్లి గ్రామంలో మా యొక్క జాతీయ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ అలాగే సభా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దేశంలో అత్యంత వెనుకబడినటువంటి వర్గాల్లో రెండవ జాతిగా మా మత్స్యకార జాతి పనవబడుతుంది. మొదటిది ట్రైబల్ ప్రాంతంలో నివసించే గిరిజనులు అయితే, రెండవది ఈ సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మా మత్స్యకారులు. అత్యంత వెనుకబడి ఉండటంతో పాటు ఏ పూటకి ఆ పూటకి ఏటకెళ్తే కానీ మా జీవన విధానం కొనసాగేది. అటువంటి మా యొక్క మత్స్యకార జాతి సామాజిక వర్గాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రాష్ట్రంలో మన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా
మా యొక్క తీర ప్రాంత ప్రజల జీవన ఉపాధి కొరకు ఈరోజు 4 మేజర్ ఫిషరింగ్ హార్బర్లను ఆన్లైన్లో ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. దీంతో అయినా మా జీవితాల్లో వెలుగులు వస్తాయని భావిస్తున్నాం. అదేవిధంగా మరింత విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మా యొక్క మత్స్యకార కుటుంబాలకి అమలు చేసి మా యొక్క కుటుంబాలు వెలుగులు నింపాలని, అలాగే మా యొక్క జాతి వెనుకబడితనాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మా యొక్క మత్స్యకారులను నినందిస్తున్నాం. మా యొక్క గోడుని ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా వినమించుకొని సమస్యలు పరిష్కరించి మా యొక్క కుటుంబాలకు అండగా నిలవాలని కోరుకుంటున్నాం.